భారత ఆర్మీ సరిహద్దుల్లో సాలిడ్ ప్లాన్ వేసింది. చైనా సరిహద్దు వెంబడి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి దగ్గర రీసెంట్ గా జరిగిన గొడవల తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఒక గట్టి డిసిషన్ తీసుకుంది. అంతేకాదు గత ఏడాది మే నెలలో పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్ మన డ్రోన్ కెపాసిటీ ఎంత సక్సెస్ అయిందో చూసాం కదా. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇప్పుడు ఆర్మీ నిఘాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాచ్ బటాలియన్స్ ను ఏర్పాటు చేస్తుంది. రక్షణ వర్గాల అధికారులు ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఆర్మీలో ఉన్న ఆర్పిఏ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్స్ ఆధారంగానే ఈ కొత్త బెటాలియన్లు బిల్డ్ అవుతున్నాయి. ఈ స్పెషల్ డ్రోన్ దళాన్ని నడపడానికి మెయింటైన్ చేయడానికి బాగా ట్రైనింగ్ తీసుకున్న ఎక్స్పర్ట్స్ టీమ్ రంగంలోకి దిగుతుంది. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ బాచ్ బటాలియన్స్ వల్ల మన సైన్యానికి డ్రోన్ పవర్ అంతా ఒకే చోట సెంట్రలైజ్ అవుతుంది. బార్డర్లో శత్రువుల కదలికపై నిఘా పెట్టడం, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. యుద్ధ భూమిలో ఉన్న ఫ్రంట్ లైన్ సైనికులు అడ్వాన్స్ ఏరియల్ సర్వేలెన్స్ టూల్స్ మరియు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. దీని వల్ల ఆర్మీ ఆపరేషన్ టైంలో చాలా కరెక్ట్ గా డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తానికి బాచ్ బటాలియన్స్ తో మన ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో శత్రువుల ఆటలు సాగకుండా హైటెక్ సెక్యూరిటీని సెట్ చేస్తుంది.